తెలుగు में बोलता हूँ पहले, बाद में हिंदी में बोलता हूँ. తెలంగాణ రాష్ట్రం కంటే భారతదేశంలో ఏ రాష్ట్రమైనా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేసిందా రాహుల్ గాంధీ గారు గత 10 ఏళ్లలో? ఉంటే దయచేసి చూపెట్టండి. ఐ డేర్ యూ, ఐ ఛాలెంజ్ యూ. 28 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశం. తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ నియామకాలు మేము 1,60,83,000 ఉద్యోగాలు భర్తీ చేశాము. రాహుల్ గాంధీకి నేను వెంటనే మీ దగ్గర నుంచి ఇప్పుడే ప్రింట్అవుట్ కూడా పంపిస్తాను. చూసుకోమనండి, చదువుకోమనండి. ఒకవేళ చదువు రాకపోతే పక్కన ఎవరైనా ఉంటే చదివించుకోమనండి. నెంబర్ 1 క్వశ్చన్, షో మీ వన్ స్టేట్ విచ్ హెస్ డన్ బెటర్ than Telangana in providing government employment and recruitment in the country, not here, in the country. Number 1. Number 2, same Rahul Gandhi has promised filling up of vacancies. 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం కర్ణాటకలో అన్నారు. సంవత్సరం లోపల భర్తీ చేస్తాం, మొదటి క్యాబినెట్లో సంతకం పెడతాం అన్నారు. వచ్చి 6 నెలలైంది. ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చారా రాహుల్ గాంధీ గారు? దమ్ముంటే చెప్పండి. కర్ణాటక ప్రజల్ని మీరు వంచిన మాట వాస్తవం కాదా? మొన్ననే 6 నెలల కిందటనే కహానీలు చెప్పి, కాకమ్మ కబుర్లు చెప్పి మాట తప్పిన మాట వాస్తవం కాదా? ఒక్క ఉద్యోగానికి కూడా ఈరోజు వరకు నోటిఫికేషన్ ఇవ్వని మాట వాస్తవం కాదా? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, రాహుల్ గాంధీ జీవితంలో ఎన్నడన్నా ఒక ఉద్యోగం చేసిండా? ఒక్కరోజన్నా ఒక ప్రవేశ పరీక్ష రాసిండా? అసలు ఆయనకు ఉద్యోగం అంటే ఏందో తెలుసా? అసలు ఒక పరీక్ష రాసిండు ఆయన ముఖానికి? పాస్ అయిందా రాస్తే? నేను ఏమంటున్నా అంటే, గిసంటూ ఆయన కూడా వచ్చి రాహుల్ గాంధీ ఉద్యోగం రాసినోడు కాదు, ఉద్యోగం చేసినోడు కాదు, ఒక పరీక్ష రాసినోడు కాదు. రేవంత్ రెడ్డి జీవితంలో ఒకరోజు ఉద్యోగం చేయలేదు. ఇక వీళ్ళు కూడా వచ్చి నిరుద్యోగుల గురించి మాట్లాడితే మరి మేమేమనాలి బ్రదర్? నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ వాళ్ళు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడితే 16 యూనివర్సిటీల ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ రాసి ఆ పరీక్ష పాస్ అయ్యి ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదువుకున్నాను. జీమాట్ రాసిన, టోఫెల్ రాసిన, అమెరికాలో యూనివర్సిటీలో సీటు తెచ్చుకొని పోయి చదువుకున్నాను. చదువుకొని 6 ఏళ్ళు అక్కడ ఇంటర్వ్యూలకు పోయి దానికి పోయి దీనికి పోయి తంటాలు పడి ఉద్యోగం సంపాదించుకొని ఉద్యోగం చేసిన. నేను ప్రవేశ పరీక్షలు రాసినోన్ని, ఇంటర్వ్యూలు హాజరైనోన్ని, ఉద్యోగం చేసినోన్ని. రాహుల్ గాంధీ ఒక్క రోజున ఉద్యోగం చేసిండా? ఒక పరీక్ష రాసిండా? రేవంత్ రెడ్డి ఒక్క రోజున ఉద్యోగం రాసిండా? పరీక్ష చేసిండా? ఏం తెలుస్తుంది వాళ్ళకు? పరీక్షల బాధ ఏం తెలుసు? ఒక ఆయననేమో ప్రివిలేజ్ కిడ్, బార్న్ విత్ గోల్డెన్ స్పూన్, ఇంకొక ఆయననేమో బార్న్ విత్ బ్లాక్మెయిల్, గోడల మీద సున్నాలు వేసుకుంటూ ఇలా దేశానికి కన్నాలు వేసే స్థాయికి ఎదిగిండు. అట్లాంటి వాళ్ళని పట్టుకొని ఇలా వాళ్ళు మేము కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడతామంటే నేనేమంటున్నా, ఇక మరి మేమేమనాలి? నేను కుల్లా అడుగుతున్నా. 1,60,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం. రాహుల్కి ఇలా లిస్టు పంపుతా, చూసుకోమనండి. ఇంకొక మాట నేను అడుగుతున్నా, 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా రాష్ట్రంలో. సంవత్సరానికి 1000 ఉద్యోగాలు ఇచ్చింది మీరు. 10 ఏళ్లలో 10,000 ఉద్యోగాలు నింపింది మీరు. మేము సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మొత్తం 10 ఏళ్లలో 1,60,000 ఉద్యోగాలు నింపాం. మీరు వచ్చి మాకు చెప్పుడు గుడ్డొచ్చి పిల్లలు విక్రించినట్టు. మీకంటే 16 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినని పట్టుకొని ఏ బేసిస్లో మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు.